సరస్వతి శిశు మందిరాల గొప్పతనం ఏంటి? సరస్వతి శిశు మందిర్ విద్యార్థిగా తాను అద్భుతంగా చదువుకొని సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా అటవీ అభివృద్ధికి కృషి చేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది? రామలింగం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాలా సంతోషం. ఎందుకంటే సరస్వతి శిశు మందిర్ మీరు అన్నట్టుగా చాలా ఆదర్శాలు, ఒక డైరెక్షన్ చూపుతాయి ప్రతి వాళ్ళకి. ఏ విధంగా జీవితంలో మనం ఉండాలి, ఒక ధర్మం పాటిస్తూ, ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో, అంకుటిత భావంతో ఎలా మనం ముందుకెళ్ళాలనేది అక్కడ క్రమశిక్షణ నేర్పుతారు. ప్రతిరోజు ఉదయం ఏ టైంకి లేవాలి, ఏ టైం స్కూల్ రావాలి, రాగానే ఒక గంట సేపు మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి గంట వరకు అక్కడ మన యొక్క భగవద్గీత కానీ, శ్లోకాలు కానీ, లేకుంటే చాలా రకాల మనం గేయాలనుకోండి, ఇలాంటి మన సంస్కృతిలో ఉండే పురాణ ఇతిహాసాలు చెప్పడం, ఇలాంటివి నేర్పేవాళ్ళు కంపల్సరీ. రోజు కంపల్సరీ ఏదో ఒక భగవద్గీత శ్లోకం చదివిన తర్వాతనే మనం క్లాస్లోకి ఎంటర్ అయ్యేది. కరీంనగర్లో చదువుకున్నాను 7th to 10th ఆ పాఠశాల. అక్కడ పాఠశాలలోనే దాంట్లోనే హాస్టల్ ఉండేది, హాస్టల్లో ఉండేవాళ్ళం. రోజు మార్నింగ్ వెళ్ళి స్వయం శాఖ అనేది అలాంటి వాటికి వెళ్ళడము, దాంట్లో మనకు శారీరకంగా ఏ విధంగా మనం ఇంప్రూవ్ కావాలి, మానసికంగా ఏ విధంగా ఉండాలి, మానసికంగా, శారీరకంగా, తర్వాత మనం ఒక అంకిత భావంతో, మనం నిబద్ధతతో, నీతి నిజాయితీతో ఎలా ఉండాలి, డెవలప్ ఎలా కావాలి, ఇతరులను సమాజంలో సమాజ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది నేర్చుకోవడం. ఇవాళ శిశు మందిరాలు దేశంలో ఎన్నో ఉన్నాయి, వేల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు వాటిలో గ్రూప్ కూడా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి మరి మనం కూడా పాత స్టూడెంట్స్ కూడా చాలామంది హెల్ప్ చేస్తూ మిగతా పిల్లలకు కూడా తోడ్పాటు చేయడం జరుగుతున్నది. శిశు మందిర్ స్టూడెంట్, శిశు మందిర్లో అల్యూమిని అంటాం మనం. శిశు మందిర్ యొక్క ప్రోడక్ట్ అనేది ఒక గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఏ పెళ్ళి అయినా శిశు మందిర్ సంబంధం అందరూ వస్తారు ఫ్యామిలీస్తో. చాలా సంతోషంగా ఉంటుంది. 10th క్లాస్ చదివిన వాళ్ళు అందరూ ఇప్పుడు కూడా కలుస్తుంటాం మేము కరీంనగర్లో. ఏదైనా పెళ్ళి అయితే మన వాళ్ళ స్టూడెంట్, మన క్లాస్మేట్స్